ప్రతిరోజు చాలామంది తమ కలలతో నిద్రలేస్తుంటారు ఒక సొంత వ్యాపారం పెట్టాలని. కానీ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు, ఎంత పెట్టుబడి కావాలో తెలియదు, లాభం వస్తుందా నష్టం వస్తుందా అని భయం వేస్తుంది. అందుకే మేం మా తెలుగు వన్ యొక్క కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాం. మీరు ఫస్ట్ టైం బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే, ఇంటి నుంచి వ్యాపారం చేయాలని అనుకుంటున్నా సరే, ఈ సిరీస్ మీకు ఒక గైడ్లా పనిచేస్తుంది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం పరిశ్రమలు ఏమిటి, వాటిని ఎలా మొదలు పెట్టాలి, పెట్టుబడి ఎంత అవసరమవుతుంది, లాభ నష్టాలు ఎలా అంచనా వేయాలి అనేది ఈ సిరీస్ ద్వారా తెలుసుకోవచ్చు. మంగళగౌరి ఎంటర్ప్రైజెస్ అధినేత అయిన రాకేష్ గౌడ్ గారు మన దగ్గర ఉన్నారు. దేవుడికి పూజకు సంబంధించిన పదార్థాల తయారీలో మనకి అది ఎలా తయారవుతుంది, దాని రా మెటీరియల్ ఏంటి, ఆ మిషనరీస్ ఏంటి, మనకి సార్ మొత్తం చూపిపోతున్నారు. రాకేష్ గారు సార్, ఫస్ట్ దీనికి అంటే కావాల్సిన రా మెటీరియల్ ఏంటి సార్? రా మెటీరియల్ పౌడర్స్ మేడం. ఓకే, ధూప్ స్టిక్స్, వైట్ రిలేటెడ్ ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తి కానీ వైట్ రిలేటెడ్ అగరబత్తిస్ కి ఈ పౌడర్ యూజ్ చేస్తారు. ఓకే, బ్లాక్ కంప్లీట్ చార్కోల్. ఓకే, ఇది ఏం పౌడర్ అంటారు సార్? వుడ్ పౌడర్. వుడ్ పౌడర్. వుడ్ పౌడర్ విత్ సమ్ మిక్స్డ్ ఇంగ్రీడియంట్స్. ఓకే, వేరే ఇంగ్రీడియంట్స్ కూడా కలిపితేనే మనకు ఆ ఫ్లేవర్ ఆ నోట్ అనేది వస్తుంది. ఓకే ఓకే, ఇది మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు సార్? ఇది T1 వుడ్ పౌడర్ అని వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేస్తాం. ఓకే, మీరు అక్కడి నుంచి తెప్పించుకుంటారు? ఇంపోర్ట్ చేస్తాం. ఓకే ఓకే, పౌడర్స్ ఆల్మోస్ట్ అన్ని వియత్నాం నుంచే ఇంపోర్ట్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఏం దొరకవు మనకి? దొరుకుతాయి కానీ డెన్సిటీ అనేది ఇంపోర్టెడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మన దగ్గర తీసుకున్నది క్వాంటిటీ ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇది తక్కువ తక్కువ క్వాంటిటీ యూజ్ చేయొచ్చు. తక్కువలో యూజ్ చేసినా కూడా మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఇది దీని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనం. ఓకే, మిక్సర్లో మిక్స్ చేయాలి. ఇది ఎక్కడ సార్ మిక్సర్, మిక్స్చర్? దీంట్లో మిక్స్ చేసి ఓకే, ఆ పౌడర్ దీంట్లో వేసి వాటర్ వేసి మిక్స్ చేయాలి. వాటర్ తోటే? పౌడర్ ఓ. వేసినాక వాటర్ వేసి మిక్స్ చేయాలి. ఓకే ఓకే, ఒక కేజీకి 700 grams వాటర్ పడుతుంది. ఓ, ఇది బాగా మిక్స్ అయ్యాక మిక్స్ అయిన తర్వాత మనకు మెషిన్ ప్రాసెస్. ఈ స్టిక్స్ మీకు రెడీమేడ్ దొరుకుతాయా సార్? మేడం చైనా. ఓకే, ఈ స్టిక్స్ ఇందులో సెట్ చేసేస్తే మనకు కావాల్సిన మెటీరియల్ దాంట్లో వేసుకుంటే వచ్చేస్తుంది. వాటర్ ఒకటేనా సార్, ఇంకేమైనా గమ్ కలుపుతారా అందులో? ఆల్రెడీ పౌడర్స్ లోనే మనం బైండింగ్ కి అన్ని కలిపే దాంట్లో వేసిన తర్వాత వాటర్ వేస్తాం. ఓకే ఓకే సార్, ఒక్కసారి ఎన్ని వస్తాయి సార్ బయటకి ఈ మిషన్ లో? పర్ మినిట్ 200 స్టిక్స్ వస్తుంది. 200 పర్ మినిట్? పర్ మినిట్ 200 స్టిక్స్. మీకు ఏమైనా గ్రామేజ్ అలా ఉంటుందా సార్? వెయిట్ లోనే వస్తుంది మేడం. 100 grams కి 100 స్టిక్స్ వస్తాయి. ఇందులో వేస్టేజ్ ఏం కావట్లేదు, ఒకసారి చూస్తే వేస్టేజ్ ఏం అవ్వదు మేడం. మళ్ళీ తీసి రీయూజ్ చేసుకోవచ్చు. ఇక్కడేం వేస్టేజ్ ఏం ఉండదు. పుల్లలలో కూడా 1% వేస్టేజ్ వస్తుంది మనకి. ఓకే ఓకే, దట్టు బ్రేకేజ్ డ్యామేజ్ స్మాల్ స్టిక్స్ వస్తేనే 1 to 2% వేస్టేజ్ వస్తుంది. ఓకే, అదర్వైజ్ ఆ పౌడర్ ఏం మనకి వేస్ట్ అవ్వట్లేదు, మళ్ళీ తిరిగి ఆవిడ అందులో వేసేస్తున్నారు. వేస్ట్ అవ్వదు. ఇందులోనే ఫ్లేవర్స్ సార్? ఫ్లేవర్స్ మళ్ళీ డిప్పింగ్ ప్రాసెస్, డిప్పింగ్ ఉంటుంది. ఆ వైట్ అయిపోయింది, నెక్స్ట్ బ్లాక్ కూడా చూసి తర్వాత డ్రై సెక్షన్కి వెళ్దాం. సో ఇందులో చార్కోల్ సేమ్ ప్రాసెస్, అందులో వుడెన్ పౌడర్, ఇందులో ఏమో చార్కోల్ పౌడర్. వుడ్ చార్కోల్ రెండు. ఓకే, ద రేషియో ఆఫ్ వాటర్ అదే రేషియో ఆఫ్ వాటర్. ఇక్కడ నుంచి విల్ గో ఫర్ డ్రైయింగ్ సెక్షన్. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మనం డ్రైయర్ దగ్గరికి వచ్చాం. అంటే అక్కడ ప్రాసెస్ అయిపోయిన తర్వాత డ్రై చేస్తారు. ఈ డ్రై ఎన్ని కేజెస్ సార్ మొత్తం అంతా? 300 kgs డ్రైయర్ మేడం. ఓకే, దీంట్లో మీకు ఆల్మోస్ట్ వెదర్ కండిషన్స్ ని బట్టి డ్రై అవుతుంది. ఓకే, వెదర్ బాగాలేకపోతే హీటర్స్ యూజ్ చేస్తాము. రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి హీటర్స్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే, నార్మల్ గా సమ్మర్ సీజన్ అయితే
మీకు ఒక 12 అవర్స్ 14 అవర్స్ పెడితే డ్రై అయిపోతుంది. బ్లోయింగ్ అంటే ఎయిర్ బ్లో అవుతుంది, దీంట్లో ఉన్న మాయిశ్చర్ ని లాగేస్తుంది అది, అదే పైనుంచి ఎయిర్ వస్తుంది మీకు. ఓకే ఓకే. దీంట్లో ఉన్న ఏ మాయిశ్చర్ అంతా అటు లాగేస్తుంది అనమాట, లాగేసి అవి డ్రై అవుతుంది. కంటిన్యూస్ గా 20 అవర్స్ రన్ అవ్వాల్సిందే. సో మనకు వింటర్ సీజన్ రైనీ సీజన్ లో 20 to 24 అవర్స్ పడుతుంది. సమ్మర్ మామూలుగా 12 అవర్స్ లో అయిపోతుంది. వింటర్ రైనీ సీజన్ 24 అవర్స్ పైనే పడుతుంది. డిపెండ్స్ అపాన్ క్లైమేట్, వెదర్. వెదర్ లో కూడా మాయిశ్చర్ ఉంటుంది. ఈ టైంలో ఉండదు కానీ సమ్మర్ లో ఉంటుంది, మనకు వింటర్ లో రైనీలో ఉంటుంది. అక్కడ డ్రైయింగ్ అయిపోయింది, ఇక్కడ బండిలింగ్ అంటారంట. ఈ బండిల్ చేస్తున్నారు. ఇది 1 kg బండల్, ఇది 1 kg బండల్ అయ్యి ఇవి 30 kg బ్యాగ్స్ ప్యాక్ అవుతాయి ఇట్లా. సార్ మీకంటూ సెపరేట్ ప్యాకింగ్ ఏం లేదా సార్? ప్యాకింగ్ బ్రాండింగ్ ఉంది మేడం మాది కూడా, కాకపోతే మా దగ్గర రా మెటీరియల్స్ ఎక్కువ తీసుకెళ్తారు. ఓకే. తీసుకెళ్ళి వాళ్ళు ప్రాసెస్ చేసి వాళ్ళ బ్రాండింగ్తో అమ్ముకుంటారు వాళ్ళు. ఓకే, మీరు ఎవరితో టైప్ అయి ఉన్నారా? మేడం చాలా కంపెనీస్ ఉన్నాయి, ఎవరు బ్రాండింగ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళి థర్డ్ పార్టీ లాగా చేసి రా ఒక్కటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఓకే. ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా ఉంది మనది, కానీ మన ఫోకస్ మొత్తం రా మెటీరియల్, మిషనరీ. ఓకే. రా మెటీరియల్, మిషనరీ, రా అగరబత్తి. ఈ అగరబత్తుల్లోనే ఇంకా ఫాస్ట్ గా పనిచేసే మెషిన్స్ కూడా ఉన్నాయన్నారు మీ దగ్గర. ఇంపోర్టెడ్ మెషిన్స్. ఓకే. మేడ్ ఇన్ వియత్నాం. మనం వియత్నాం నుంచే ఇంపోర్ట్ చేసి చిన్నపాటిగా 2 మిషన్స్ 3 మిషన్స్ 5 మిషన్స్ రన్ చేసుకునే వాళ్ళకి మిషనరీస్, స్పేర్ పార్ట్స్, సర్వీసు, ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ కూడా 2 డేస్ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మనం వాళ్ళ ప్లేస్కి మిషన్స్ కానీ మెటీరియల్ కానీ షిఫ్ట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా మీరు వెళ్ళి హెల్ప్ చేయడము, కాల్ త్రూ, వీడియో కాల్స్ త్రూ, వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు 1-2 months వరకు సపోర్ట్ చేస్తాం మేము. మా ఛానల్ ద్వారా మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి వ్యూవర్స్ కి. కంప్లీట్ గా మనము ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ సెటప్ చేసుకోవడానికి రా మెటీరియల్, మిషనరీ, స్పేర్స్, సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం. సో నైస్, వెరీ నైస్. ఇంపోర్టెడ్ మెషిన్స్. ఆ మెషిన్ కి ఈ మెషిన్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? లేదు మేడం, అది ఇంపోర్టెడ్, ఇది ఇంపోర్టెడ్. సేమ్ వియత్నాం మెషిన్స్. ఓకే ఓకే. మన ఇండియాలో కూడా ఉంటాయి, కాకపోతే పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం ప్రొడక్షన్ డిఫరెన్స్ వస్తుంది. ఎక్కువ వస్తుందా ఇందులో? దీంట్లో ఎక్కువ వస్తుంది, దాంట్లో తక్కువ వస్తుంది. సార్ ఒక డౌట్ సార్, ఒక్క రోజులో మార్నింగ్ 10 to లంచ్ టైం వదిలేస్తే ఈవినింగ్ 5 దాకా ఎన్ని అగరబత్తులు ప్రొడక్షన్ చేయొచ్చు సార్? మేడం డిపెండ్స్ అపాన్ కొత్త, అంటే వర్కర్ కొత్తగా ఉండి ట్రైనింగ్ లేకపోతే వాళ్ళు 10 to 15 kgs వరకే చేయగలుగుతారు. మా దగ్గర 5 to 6 years నుంచి చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి మినిమం టు మినిమం డైలీ 80 kgs వరకు ప్రొడక్షన్ తీయగలుగుతాం మేము ఒక మిషన్ పైన. ఒక మిషన్ పైన బ్లాక్ అగరబత్తి కానీ వైట్ అగరబత్తి కానీ 80 kgs ప్రొడక్షన్ వస్తుంది మనకు. ఓకే ఓకే. సార్ నాకు ఇంకొక డౌట్, ఇప్పుడు మనం ఫైనల్ అక్కడ డ్రై నుంచి ఇక్కడికి వచ్చేసాం, ప్యాక్ చేస్తున్నాం అన్నారు 1 kg. ఇప్పుడు ఫ్లేవర్స్ ఎక్కడ కలుపుతాం మనం? ఫ్లేవర్స్ మళ్ళీ డిప్పింగ్ ప్రాసెస్ వేరు మేడం, అది పక్కన సెక్షన్ లో. ఓకే ఓకే. మనకు కావాల్సిన ఫ్లేవర్ అక్కడ డిప్ చేస్తాం. డిప్ చేసి ఒక 2 to 3 hours అలా వదిలేసి తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ డ్రై చేయాలి సార్ దాన్ని? ఆ 2 to 3 hours ఎంత అబ్జర్వ్ చేయాలో అది అబ్జర్వ్ చేసి రిమైనింగ్ మెటీరియల్ వదిలేస్తుంది. అది వదిలేసింది కారిపోతుంది మళ్ళీ టబ్ లోకి. ఆ మెటీరియల్ 2 to 3 hours తర్వాత మనం తీసి ప్యాకింగ్ చేస్తాం. ఇక్కడ 20 hours డ్రై చేసినంత అవసరం లేదు. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ పైన ఉన్న ఆయిల్ అంతా కిందికి కారిపోవడానికి టైం ఇస్తాం అంతే. సార్ నెక్స్ట్ నాకు ధూప్ స్టిక్స్ అవి ఉంటాయి కదా? ధూప్ స్టిక్ మెషినరీ ఇది మేడం. ఓకే. ఇది కూడా కంప్లీట్ మనం వియత్నాం నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. ఇది ధూప్ స్టిక్ మిషన్, ఓన్లీ ధూప్ స్టిక్. దీంట్లో అగరబత్తి రాదు, ఓన్లీ ధూప్ స్టిక్. ఓకే, ఓన్లీ ధూప్ స్టిక్ వస్తుంది. దీంట్లో బ్లాక్, వైట్ కలర్ మనం పౌడర్ ఎలా ఫామ్ చేసుకుంటే ఆ టైప్ లో మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే ఓకే. సార్ దీని రా మెటీరియల్స్? దీని రా మెటీరియల్స్ కూడా మీకు పౌడర్సే మేడం. ఓకే. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అన్ని వేరే ఉంటాయి. కొన్ని మనము స్మెల్ కోసము కొంచెం ఎసెన్స్ వాడడము, ప్లస్ లోబాన్ పౌడర్స్, సాంబ్రాణి పౌడర్స్, మనకు ఏ ఫ్లేవర్ కావాలంటే దానికి సంబంధించిన పౌడర్స్, మెటీరియల్స్ యూస్ చేసి మిక్స్ చేసుకొని సేమ్ అగరబత్తిలానే వాటర్ మిక్స్ చేసి మిక్సర్లో మిక్స్ చేసి దీంట్లో వేసుకొని మనం తీసుకున్న తర్వాత అట్లా డ్రైకి అక్కడ దాంట్లో వేసుకుంటాం. సేమ్ ఆ వైట్ అగరబత్తి పౌడర్ లాగా ఉంది, బట్ మెటీరియల్ వేరే అంటున్నారు. ఇది బ్యాంకాక్ రాల్ పౌడర్ అంటారు, డాంబర్ బట్టు. మీరు బ్యాక్ పైన చూడొచ్చు. ఓకే. బ్యాక్ పైన చూడొచ్చు డాంబర్ బట్టు డస్ట్. ఓకే. డాంబర్ బట్టు అన్నమాట. ఇది బ్యాంకాక్, ఇండోనేషియా నుంచి మనము రైతులు అక్కడ పండిస్తారు. అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని క్రష్ చేసి పౌడర్ చేస్తాం. అక్కడ నుంచి అక్కడికి సేమ్ యాజ్
అగరబత్తిలకి మిక్స్ చేసినట్టే మిక్స్ చేసేసి అది సమ్ పార్టే అది కలుస్తుంది మేడం, మిగతాది కొంచెం డస్ట్ కూడా ఉంటుంది దాంట్లో. ఓ ఓకే ఓకే, పౌడర్ ఫామ్ లో కూడా వేస్తాం. అదంతా ఫార్ములేషన్ బట్టి ఏదేది ఎంత ఫార్ములాని బట్టి మిక్స్ చేస్తాం. ఇక్కడ ధూప్ స్టిక్స్ తయారైన తర్వాత ఇక్కడ నుంచి మనం అక్కడికి తీసుకెళ్తాం డ్రైయింగ్. ఓకే సార్, ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది సార్. ఏం ఫ్లేవర్ సార్ ఇది? సాంబ్రాణి. ఓకే, సాంబ్రాణి. సాంబ్రాణి మనకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సాంబ్రాణి రన్ అవుతుంది. జస్ట్ నిన్నే కొట్టాము, నిన్నే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, డ్రైయింగ్ కోసం అని వదిలేసాము. ఓకే, ఎన్ని రోజులు డ్రై చేస్తారు సార్? 2 to 3 days పడుతుంది మేడం. 3 days పడుతుందా? 2 to 3 days పడుతుంది ఖచ్చితంగా. ఓ ఓకే ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ మాన్యువల్ గా తీసేయటమేనా ఇది, లేకపోతే మెషిన్? ఆటోమేటిక్ మెషిన్, ఇది కన్వీనర్ బెల్ట్. ఓకే, మనం అక్కడ రన్ చేసుకుంటే అక్కడ తీసుకోవచ్చు. సార్ ఇది నేచురల్ గానే డ్రై అవ్వాలా ఏమన్నా? లేదు మేడం, డ్రైయర్ దీనికి డ్రైయర్స్ ఏమి ఉండవు, నేచురల్ గానే డ్రై అవ్వాలి. నేచురల్. ఇవి కానీ కప్స్ కానీ నేచురల్ గానే డ్రై అవ్వాలి. ఇవ్వలే సార్ ప్యాకింగ్? మరి మీరు ప్యాకింగ్ ఇది కూడా మేము రాగానే ఇచ్చేస్తాం మేడం. 500 kgs, 1000 kgs, మీరు 100 kgs గోన్ సంచులో ప్యాక్ చేసి ఇచ్చేస్తారా? కవర్ పీపీ బ్యాగ్స్ లోనే ప్యాక్ చేసి వాళ్ళకి ఎన్ని కేజెస్ కావాలి, 25 to 50 kgs, 100 kgs, 500 kgs అంటే కస్టమర్ ఆర్డర్ ఇచ్చేటప్పుడే మాకు ఈ ఫ్లేవర్ కావాలి, ఇన్ని కేజీస్ కావాలి అని చెప్పి వచ్చేస్తుంది. పర్చేస్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. మేము మా రీటైల్ కౌంటర్ లో ఇక్కడ అమ్మడానికి మాత్రమే మేము చేయించుకుంటాం. ఎంత అవసరం అనేది మేము చేయించుకొని ఇక్కడ ప్యాక్ చేసి 200, 500 kg ఇట్లా గ్రామ్స్ లో ప్యాక్ చేసి పెడతాం. సార్ నాకు ఇవి ఇలా పడుతుంటే ఒక డౌట్ వచ్చింది సార్, ఇలా డ్యామేజ్ అయిన పీసెస్ ఇలా ఉంటే ఇవి రీయూజ్ అయిపోతాయి మేడం. ఓకే, మళ్ళీ మీరు సెగ్రిగేట్ చేస్తారా? దానికి వర్కర్స్ వేరే ఉంటారు, దాన్ని చార్జ్ చేసి సెగ్రిగేట్ ప్యాకింగ్ సెపరేట్ అవుతుంది. డ్యామేజ్ పల్వరైజ్ చేసి పౌడర్ చేసి జల్లెట్లో జల్లించి మళ్ళీ వాడతాం. ఇక్కడ ఏది వేస్టేజ్ ఏది ఉండదు మేడం. సార్ కప్స్కి వచ్చాం సార్, దీని రా మెటీరియల్ ఏంటి? సార్ మేడం ఇది చార్కోల్ ప్లస్ వైట్, మనం వైట్ అంటే వైట్ చేసుకోవచ్చు, కలర్ అంటే కలర్. ఇది చార్కోల్ కప్పు. ఓకే, మనకు దీంట్లో గ్రామేజ్ ని బట్టి ఉంటుంది. మిషన్స్ ఉంటాయా? మిషన్ డై చేంజ్ చేసుకుంటే సైజ్ చేంజ్ అవుతుంది మేడం. ఒక డైకి ఒక సైజ్. ఎన్ని డైస్ పెట్టుకుంటే మనం డైస్ ఎన్ని చేంజ్ చేసుకుంటే సైజ్ వైజ్ గా డైస్. ఇందులో కూడా గ్రామ్ ఉంటుందా సార్? ఇది గ్రామేజ్ తోటే కౌంట్ అవుతుంది మేడం. మనకు ఒక కేజీకి అరౌండ్ 130 pieces వస్తాయి చార్కోల్ అయితే. అదే వుడ్ సాడస్ట్ లో అయితే మనకు అరౌండ్ 200 పైన వస్తుంది. ఓకే, సేమ్ మనము అగరబత్తిలకి మిక్స్ చేసినట్టే మిక్స్ చేసి కొంచెం ఫార్ములేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్స్ చేస్తామో మనము అవి కొంచెం ప్లస్ మైనస్ ఉంటుంది అంతే. బట్ ప్రాసెస్ అదే సేమ్ పౌడర్, సేమ్ మిక్సింగ్, మళ్ళీ సేమ్ దీంట్లో డిప్ చేసి వెట్ దీంట్లో ఇలా పెట్టేసి మెషిన్ ని వెట్ పౌడర్ దీంట్లో ఫిల్ చేసి మెషిన్ అప్ డౌన్ చేస్తే సరిపోతుంది. ఓకే, దీని మళ్ళీ డ్రై చేయడం సార్? డ్రై సేమ్ ప్రాసెస్ మేడం. దూప్ స్టిక్ ఎలా చేసుకున్నాం అలానే చేయాలి. ఓకే ఓకే, ప్రెస్ చేస్తే ప్రెస్ అయిపోతుంది. ఓకే, మనం పైకి అంటే పైకి వచ్చేస్తుంది. అది డ్రై అయిపోయాక పైకి వచ్చేస్తుంది. డ్రై అవ్వదు మేడం, ఫామ్ అవుతుంది. ఓకే, ఫామ్ అయింది ఇట్లా పైకి వచ్చిన తర్వాత మనము తీసేసుకోవడం. చేతితో అయినా తీసుకోవచ్చు, దీంతో అయినా తీసుకోవచ్చు. ఓకే ఓకే, 49 క్యావిటీ ఇది. దీంట్లో ఎక్కువ తక్కువ కూడా వస్తుంది. ఓకే ఓకే, సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ డ్రైయర్ కాదు, నార్మల్ గానే డ్రై అవుతుంది. ఓపెన్ ప్లేస్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఓకే సార్, దీని కింద మనకు మామూలుగా మేము ధూప్ స్టిక్స్ కొంటే దీని కింద ఒక చిన్న ప్లేట్ వస్తుంది. సేమ్ ధూప్ స్టిక్ ఇది అనుకుంటా. ఇవి ఎక్కడ తయారు చేస్తారు సార్? పంచింగ్ మెషిన్ ఉంటాయి మేడం, ఇండస్ట్రియల్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే, మీరు థర్డ్ పార్టీకి ఇచ్చేస్తారా? థర్డ్ పార్టీకి ఇచ్చేస్తాను. ఓకే, ఇవి ఎలా సార్ మీకు కేజెస్ వైజ్ వస్తాయా, పీసెస్ వైజ్ వస్తాయా? ఏం మేడం? ఇవి కేజెస్ వైజ్ 220 రూపీస్ కేజీ. ఓకే, పర్ కేజీ 220. ఎన్ని పీసెస్ వస్తాయి సార్? 1000 పైన వస్తాయి మేడం, ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఓకే ఓకే, మనకు సఫిషియెంట్ మోర్ దెన్ 220 రూపీస్ ప్లస్ 18% GST వస్తాయి. ఓకే ఓకే సార్, ఇదంతా చూస్తుంటే నాకు తెలిసి పవర్ తోటి ఎక్కువ పని ఉంటుంది. పవర్ బిల్ ఎంత మోటార్స్ మేడం? మోటార్స్, పవర్, ప్రెస్సింగ్ ఎంత సార్? కరెంట్ బిల్ అన్ని 1.5 HP 2 HP మోటార్స్ ఉంటాయి. ఓకే, మనకు ఆల్రెడీ 10 kV సోలార్ ఉంది. ఓ, మీరు ఇదంతా సోలార్ మీద చేస్తున్నారా? ఇదంతా సోలార్. రిటర్న్ మీటర్ ఉంటుంది, సోలార్ 10 kV సోలార్ ఇది. ఓకే, ప్యానెల్స్ మొత్తం రూఫ్ పైన ఉన్నాయి మనకు. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మాకు పవర్ బిల్ కొంచెం తగ్గుతుంది. ఓకే, సమ్మర్ లో పవర్ బిల్ ఆల్మోస్ట్ జీరోనే ఉంటుంది, వింటర్ రైనీలో కొద్దిగా వస్తుంది మాకు పవర్ బిల్. ఈ సోలార్ పైన మనం కాస్ట్ కట్ చేయడానికి
మీకు సబ్సిడీ కూడా ఉంటుంది కదా సార్ సోలార్ మీద? సోలార్ తీసుకున్న అంటే కమర్షియల్ వాటికి తక్కువ మేడం, డొమెస్టిక్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే మనకు డొమెస్టిక్ ఇంట్లో వాళ్ళకైతే సబ్సిడీ వస్తుంది అంట. ఓకే మేము తీసుకున్నప్పుడు అయితే మాకేం సబ్సిడీ రాలేదు ఇంట్లో. ఓకే మనం 10 kV సోలార్ తీసుకున్నాము, మాకు సఫిషియెంట్ ఇక్కడ సరిపోతుంది. సార్ ఇప్పుడు మనము దీనికి ఫ్లేవర్ అంటిద్దామని చెప్పారు. ఫ్లేవర్ ఇదే మేడం, మనం అక్కడ చూపించినట్టు దీన్ని బండ్లింగ్ చేసుకున్న తర్వాత మనకు డిప్పింగ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఈ బండల్ని ఇలా డిప్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, దీంట్లో మనకు కావాల్సి ఈ ఆయిల్ ఏంటి సార్? ఆయిల్ ఇది అగరబత్తికి సంబంధించిన ఆయిల్ ఉంటుంది. దీంట్లో మనం పర్ఫ్యూమ్ యాడ్ చేసి 1 day బిఫోరే మనము దాన్ని మిక్స్ చేసి పెట్టాలి. కలిపి పెట్టుకుంటాం. ఓకే, ఇది డిప్పింగ్ ప్రాసెస్. ఓకే, ఇది డిప్ చేసి మనం పక్కన పెట్టేయడమేనా? అంతే, ఈ ట్రేలో పెట్టుకుంటాం. ఓ ఓకే, ఇది ఏంటి సార్ ఫ్లేవర్? మోగ్రా. ఓ, అట్లా పెట్టుకొని 4 hours తర్వాత మనము దాన్ని ప్యాకింగ్కి వెళ్ళాలి. ఓకే ఓకే, అది డ్రై అయిన తర్వాత. డ్రై అయింది. ఓకే, దీని తర్వాత సార్ అది ఏం మిషన్ సార్? ఇది పౌచ్ ప్యాకింగ్ మిషన్ మేడం. ఓకే, దీంట్లో నుంచి ఎన్ని స్టిక్స్ కావాలంటే అన్ని స్టిక్స్ మనము అక్కడ సెట్ చేస్తే ఓకే, సెట్ చేస్తే మనకు కింద పౌచెస్ కంటిన్యూస్ గా పౌచెస్ ఇట్స్ లైక్ ఈ చిన్న ప్యాకెట్. చిన్న ప్యాకెట్స్. గుడి ముందర మనకి ఒక 3-4 అలా ఇస్తారు కదా, 5 rupees 10 rupees 20 rupees ప్యాకెట్. ఓకే, మనము ఆటోమేటిక్ గా ఫిల్ అయ్యి సీల్ అయిపోతుంది. ఓకే సార్, మీ దగ్గర కర్పూరం కూడా ఉందని విన్నాము. కర్పూరం మిషన్ మేడం. సార్ కర్పూరంకి సెపరేట్ రా మెటీరియల్ ఉంటుందా సార్? పౌడర్ వస్తుంది మేడం, దానికి కర్పూరం పౌడర్ వస్తుంది. పౌడర్ గ్రైండ్ చేసిన పౌడర్ని తీసి ఆ మిషన్లో వేస్తాం. ఓకే, ఇందులో మనకి రా మెటీరియల్ కర్పూరం మనకి పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది, అయినా మళ్ళీ దాన్ని గ్రైండ్ చేయాలి. కర్పూరము గాలి తాకగానే గట్టిపడుతుంది. ఓకే, దాన్ని మళ్ళీ అందుకే మనం ఇప్పుడు చూపిలేకపోతున్నాం. దాన్ని క్రష్ చేసుకొని మళ్ళీ గ్రాన్యూల్స్ గా ఫామ్ చేసుకొని దాంట్లో వేసుకొని టాబ్లెట్స్ దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అక్కడ వేస్తాం, అంతేనా? బౌల్ లో వేస్తాము. ఓకే, ఇక్కడ నుంచి మనకు టాబ్లెట్స్ వస్తాయి. మాన్యువల్ గా తీయాలా దానంతగా? మనకి హోల్స్ లో పంచ్ అవుతాయి మేడం. ఇక్కడ ఓకే, ఈ పంచ్ అయిన టాబ్లెట్స్ బయటకు వస్తాయి. ఇప్పుడు మనం పౌడర్ వేయాలంటే ఒకసారి ఒక బ్యాగ్ 30 kg బ్యాగ్ ఓపెన్ చేస్తే దాన్ని కంప్లీట్ గా టాబ్లెట్స్ కంప్లీట్ చేయాలి, లేకపోతే అది గడ్డ అయిపోతుంది. గడ్డ అయిపోతుంది లేదా ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ దానికోసమే చూపించలేదు. ఎక్కడి నుంచి తెస్తున్నారు సార్ ఇది రా మెటీరియల్? రా మెటీరియల్ బాంబే నుంచి వస్తుంది మేడం. మంగళం కంపెనీ లేకపోతే సప్తగిరి వాళ్ళది వస్తుంది. సార్ ఇది రా మెటీరియల్ స్టోరేజ్ యూనిట్ సార్? ప్రీమిక్స్ అంటే మెటీరియల్స్ మొత్తం రెడీ చేయడానికి మిక్స్ చేయడానికి సంబంధించిన మెషినరీ, దానికి సంబంధించిన రా మెటీరియల్స్. ఓకే, డస్ట్, కోల్, చార్కోల్ కదా మేడం, ఇది ప్రీమిక్స్, రెడీ ప్రీమిక్స్ ఇది. ఓకే, దీంట్లోనే అన్ని ఉంటాయి అన్నమాట. దీన్నే వెయిట్ చేసి మనం వాటర్ కలిపి అగరబత్తి ప్రిపేర్ చేస్తాం. ఓకే, అగరబత్తి కానీ కప్స్ కానీ ధూప్ స్టిక్స్ కానీ ఇదంతా రా మెటీరియల్. ఇదంతా రా మెటీరియల్. కోలు, డస్ట్, జాస్, గమ్. ఇదేనా సార్? పౌడర్ ఫామ్ లో వస్తుందా గమ్? అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ మిక్స్డ్ అయి ఉంది మేడం. దాంట్లో వేసి మనం మిక్స్ చేస్తామా సార్? ఇది హాపర్ మేడం, హాపర్లో వేసి ఈ బ్యాగ్స్ అనేది విప్పి దీంట్లో వేస్తారు. వేస్తే దాంట్లో మిక్స్ అవుతాయి. ఓకే, అది స్క్రీనింగ్. ఓ, ఆ మిషన్ వచ్చేసి స్క్రీన్ అవుతుంది. స్క్రీన్ అయింది, ఇక్కడ మనం కింద కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, రా మెటీరియల్ చాలా ఎక్కువ ఉంది సార్ మీ దగ్గర. ఇదేం లేదు మేడం, అయిపోయింది. అవునా? రేపు వస్తుంది 40 tons వస్తుంది. 40 tons? అవును, ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మాకు ఇప్పుడు సీజన్ ఇంకా తెలంగాణలో బోనాలు ఫేమస్ కాబట్టి బోనాల నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ శివరాత్రి వరకు ఉంటుంది. ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. రామనవమి, ఓకే, ఉగాది, రామనవమి వరకు ఉంటుంది సీజన్. రాకేష్ గారు మనకి మంగళగౌరి ఎంటర్ప్రైజెస్ అగరబత్తి, ధూప్ స్టిక్స్, కప్స్ అండ్ కర్పూరం అన్నీ ఎలా తయారు చేయాలి ఏంటి అనే ప్రాసెస్ మొత్తం చూపించారు. ఈ ఓన్లీ అగరబత్తుల కంపెనీయే ఎందుకు పెట్టాలనిపించింది, దీంట్లో ఉన్న ఒడిదుడుకులు ఏంటి అనే దాని గురించి సార్ని కనుక్కున్నాం. అట్ ది సేమ్ టైం అందరినీ ఆఫీసుల్లో ఇంటర్వ్యూ చేస్తాం, అది ఇంటర్వ్యూ కాదు, ఆయన సక్సెస్ స్టోరీ అలా చెప్పిస్తాం. బట్ కానీ ఇక్కడ ఎన్విరాన్మెంట్లో చేయటం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. చాలా బాగా అనిపించింది, మొత్తం గ్రీనరీ, గుడి చాలా బాగుంది. హలో సార్. హలో మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా వివరించారు. సో ఇంకా మెయిన్ మ్యాటర్కి వస్తే, ఇన్ని ప్రోడక్ట్స్ ఉండగా మీరు ఓన్లీ అగరబత్తియే చేద్దాము అని ఎందుకు అనిపించింది? మెయిన్గా టెంపుల్ డెవలప్మెంట్ కోసం స్టార్ట్ చేసినాం మేడం ఈ అగరబత్తి ప్రాజెక్ట్ అనేది. ఈ రమా సహిత సత్యనారాయణ స్వామి టెంపుల్
మేము స్టార్టింగ్లో చిన్నగా కొద్దిగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఓకే. టెంపుల్ డెవలప్మెంట్ కోసము, టెంపుల్ ఖర్చుల కోసము, టెంపుల్కి ఎటువంటి ఆదాయం లేదు కాబట్టి ఒక ఆదాయం క్రియేట్ చేయడానికి పూజా రిలేటెడ్ ప్రోడక్ట్సే స్టార్ట్ చేద్దామన్నది మా ఆలోచన. ఓకే. ఓకే. పూజా రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే టెంపుల్ దాని ద్వారా వచ్చిన ఏ ఇన్కమ్ కూడా దేవుడికే చెందుతుంది. ఓకే. అక్కడ వచ్చిన ఇన్కమ్ మొత్తం స్వామివారికే. టెంపుల్కి. దాంతోపాటు సమ్ లేడీస్కి జాబ్ ఓరియంటెడ్, అలా కాకుండా టెంపుల్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. వచ్చిన వాళ్ళు తీసుకెళ్తారు, బాగుంటుంది. ప్రోడక్ట్ కూడా మనం కొన్ని న్యాచురల్గా చేస్తాం, లైక్ కౌడంగ్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి చేసిన ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. దాంతోపాటు మనకు అగరబత్తి, ధూప్ స్టిక్స్, కర్పూరము, కప్స్, మెషినరీ, స్పేర్ పార్ట్స్ చిన్నగా స్లోగా డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఇది ఆల్మోస్ట్ అంతా 9 years ప్రాసెస్ మేడం. మీరు 9 years 9 years అవుతుంది మేడం. 9 years నుంచి మనం స్లోగా డెవలప్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాము. ఓకే సార్, ఒక అగరబత్తుల కంపెనీ పెట్టాలంటే ఎంత అమౌంట్ ఉంటే వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు? ఇనిషియల్గా ఒక మిషన్, 2 మిషన్లు, 1 or 2, 3 స్టార్టింగ్ ప్రైస్ మనకు ఒక మిషన్, ఒక సెటప్, రిక్వైర్డ్ రా మెటీరియల్తో పాటు మీకు ఒక 1.5-2 lakhs అయితే సరిపోతుంది. ఒక అగరబత్తి చిన్న మెషిన్, ఒక 2 మిషన్స్, ఒక మిక్సర్, ఒక మెషిన్, దానికి సంబంధించిన రా మెటీరియల్ అరౌండ్ 1.5 lakh. అవన్నీ కూడా మీరు సప్లై చేస్తారు? అన్ని ప్రొవైడ్ చేస్తాం విత్ ట్రైనింగ్. విత్ 2 days ట్రైనింగ్. మనం ఇక్కడ నుంచి అన్ని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే మిషనరీ వాళ్ళకి అప్పచెప్తాం. ఓకే. మనకి ఎంతమంది వర్కర్స్ అయితే సరిపోతారు నార్మల్గా? ఓకే, మీరు చెప్పినట్టు ఒక 2 lakhs. ఒక మిషన్కి ఒక వర్కర్ కంపల్సరీ మేడం. ఒక మిషన్కి ఒక వర్కర్. మనం మిషన్స్ ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ 2, 3, 4, 5 అంటే దానికి హెల్పర్స్ కూడా నీడ్ ఉంటారు అనమాట. ఎందుకంటే మెటీరియల్ మిక్స్ చేయడము, తీసుకొచ్చి చేయడము, వీళ్ళు ఎవ్రీ టైం లేచి మిషన్ మీద నుంచి చేస్తే ప్రొడక్షన్ తగ్గిపోతుంది, టైం పడుతుంది. ఇది ఈ ప్రాసెస్ ఆగుతుంది కదా. దాని ప్లేస్ లో ఏంటంటే మిషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు 1 or 2 హెల్పర్స్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. సార్, ఈ కంపెనీలో మనకి మెషిన్స్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీకంటూ సెపరేట్ ఆపరేటర్స్ కానీ లేకపోతే రిపేర్ పర్సన్స్ కానీ ఎవరైనా మీకు ఉన్నారా? టెక్నీషియన్స్ ఉన్నారు. మేమే ట్రైన్ చేస్తాం వాళ్ళని కూడా మేమే. ఓకే. కంప్లీట్గా మనకు మిషనరీ నాలెడ్జ్ లేనప్పుడు మనం దాన్ని నేర్చుకున్న తర్వాతనే ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వగలుగుతాం. నాకు ఆల్రెడీ 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎవరు వచ్చినా 1-2 months లో ట్రైన్ చేసుకోగలుగుతాను. బేసిక్ నీడ్స్. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి కూడా ఏమైనా అర్థం కాకపోతే నాకు వీడియో కాల్ కానీ, నాకు కాల్ కానీ చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ చేసి చెప్పగలుగుతాను. సరే, ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేడం. ఒక ట్రెండ్ చెప్పండి సార్. రా మెటీరియల్స్ దొరకవు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, మెషిన్ ఎలా నడపాలో తెలియదు, మెషిన్ మెటీరియల్ ఎక్కడ తీసుకోవాలో తెలియదు, ఒక్కొక్కటి రేట్ ఎక్కువ పెట్టి కొనేస్తాము. స్టార్టింగ్ లో తెలియకుండా మనము ఇండియాలో తీసుకొని ఇండియన్ మెషిన్స్ తీసుకొని చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మనం అన్ని ఇంపోర్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసి 1 by 1 సెట్ చేసుకుంటూ ఆల్మోస్ట్ 4 years పైన అయిపోయింది మేడం. అన్ని సెట్ చేసుకొని ఒక ప్రాపర్ స్టీమ్ లైన్ రావడానికి నాకు 3 to 4 years పడింది. అంటే ఇనిషియల్ గా మేము కూడా R&D చేస్తూ 5 years నుంచి ఇప్పుడు కంటిన్యూస్ చేస్తున్నాం మేడం. 4 years వరకు మేము R&Dలోనే ఉన్నాం. మా ఓన్ ఫార్ములేషన్స్, మావన్నీ మాకు సంబంధించిన ప్రోడక్ట్స్ మొత్తం మా ఓన్ ఫార్ములేషన్స్. ఇవన్నీ ప్యూర్ మొత్తం పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడానికి మీకు 4 సంవత్సరాలు పట్టింది. అంటే R&D స్టిల్ ఇప్పుడు కూడా R&D అవుతుంది మేడం. ఇప్పటికి కూడా ఏదైనా కొత్త ప్రోడక్ట్ రెడీ చేయాలంటే మేము మళ్ళీ ఫ్లేవర్ కానీ దానికి సంబంధించిన ఇంప్లిమెంట్ చేస్తాం. R&D ఈజ్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ మేడం. మాకు మా ఫీల్డ్ లో కంపల్సరీ చేస్తూనే ఉండాలి. అదే. ఓకే. అండ్ సార్, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే దీని మార్కెటింగ్ పార్ట్ అంటే మేము ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేశారనుకోండి, సరే మీరు ట్రైనింగ్ ఇస్తారు, మెషిన్స్ ఇస్తారు, రా మెటీరియల్ మీరు ఇస్తారు, అంతా బాగుంది. వాళ్ళు ఫైనల్ ప్రోడక్ట్ మార్కెట్కి ఎలా తీసుకెళ్ళాలి? వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ని కానీ హోల్సేలర్స్ని కానీ మార్కెట్లో వాళ్ళు మీరు అన్నారు ఒక కంపెనీకి మేము థర్డ్ పార్టీ చేస్తున్నాము అని, వాళ్ళు మా దగ్గర తీసుకెళ్తారు రా మెటీరియల్స్, రా అగరబత్తి తీసుకెళ్ళి వాళ్ళు ప్రాసెస్ చేసుకుంటారు. ఆర్ఎల్స్ ఫైనల్ ప్రోడక్ట్ కూడా మేము ఇస్తే వాళ్ళ బ్రాండింగ్తో వాళ్ళు వేసుకొని వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు. మీరు అలా చేసిన కంపెనీస్ ఉన్నాయా సార్? నెంబర్ ఆఫ్ మేడం. ఎవరు వాళ్ళ బ్రాండింగ్ రివీల్ చేయరు. చాలా మంది రా మెటీరియల్స్ తీసుకెళ్లి వాళ్ళకి నచ్చిన పేరుతో వాళ్ళు మనం ప్యాక్ చేసి వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళే మెటీరియల్ తీసుకెళ్లి చేసుకుంటారు. పర్ఫ్యూమ్ చేసి ఇవ్వమంటే మనం చేసిస్తాం. ఓకే.
ఒక ఫ్లేవర్ కావాలి అంటే వాళ్ళకి చేసిస్తాం. ఎనీ ఫ్లేవర్, ఓకే ఒక ఫ్లేవర్ కాదు, ఎనీ నంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ వాళ్ళు ఎంత క్వాంటిటీగా అడిగినా ఇవ్వగలుగుతాం. మనం 100 to 5 tons వరకు కూడా ఇవ్వగలుగుతాం. అబ్బో, ఇప్పుడున్న మన ఫ్యాక్టరీ దీనికి 5 tons ఇవ్వగలమా? ఇవ్వచ్చు పర్ మంత్ ఇవ్వచ్చు. గ్రేట్ సార్. మీ సీజన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సార్ నార్మల్లీ? మేడం ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది మేడం. ఓకే. దాని తర్వాత కూడా మనకు స్లో మూమెంట్ ఉంటుంది. ఇది ఏంటంటే ఫెస్టివల్ మూమెంట్స్, ఇంకా ఆషాఢం స్టార్ట్ అయింది అనుకోండి, మనకు ఆల్మోస్ట్ శివరాత్రి, ఉగాది, రామనవమి వరకు ఉంటుంది. మధ్యలో ఒక 3-4 నెలలు గ్యాప్ ఉంటుంది అంతే. ఆ 3-4 నెలల్లో కూడా మేము ఏం చేస్తామంటే ప్రొడక్షన్ స్టాక్ చేసి పెడతాం. స్టాక్ పెట్టుకుంటాం. సమ్మర్ సీజన్ కాబట్టి మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ కంప్లీట్ గా మనకు డ్రై తొందరగా అవుతుంది, ప్రొడక్షన్ తొందరగా అవుతుంది. ఓకే. దాన్ని బట్టి మనం ఇప్పుడు అంతా స్టాక్ చేసుకుని వర్షాకాలం రిలీజ్ అవుతుంది స్టాక్. ఓకే. మీరు చెప్పినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే రా మెటీరియల్ వియత్నాం నుంచి తెచ్చుకుంటున్నాము, అక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, మీకు అక్కడే రా మెటీరియల్ తక్కువ రేటు దొరుకుతుందని మీరు ఎలా కనుక్కోగలిగారు? మేడం అగరబత్తి బేస్ వచ్చేసి స్టార్టింగ్ వియత్నామే. ఓకే. అంటే అది అక్కడ ఫౌండ్ అయిందా లేదా నాకు తెలియదు, కానీ జనరల్గా ఇండియాకి ఇంపోర్ట్ చేసే వాళ్ళు అందరూ కూడా ఎంతమంది అగరబత్తి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో, ట్రేడింగ్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరు కూడా వియత్నాం నుంచే తీసుకొస్తారు. లైక్ బైండింగ్ కోసం గమ్స్, స్టిక్స్ అండ్ పౌడర్స్, డస్ట్, కోలు, సమ్ పార్ట్ మన ఇండియాలో అవైలబుల్ ఉంటుంది, తీసుకోవచ్చు. ఈవెన్ ఇండియన్ మెటీరియల్ కూడా ఉంది, కాకపోతే మనకు ఫినిషింగ్ అంత ఫైన్ ఫినిషింగ్ రాదు. ఓకే. దానివల్ల మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సార్ మీరు 9 years బ్యాక్ స్టార్ట్ చేశాము అన్నారు, మీకు మనకు ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేశారా? ప్రొడక్షన్ చేసేసి సెటప్ చేసుకుని అప్పుడు మార్కెట్కి వెళ్ళి అమ్మారా? మేడం మేము స్టార్టింగ్లో మాకు బిజినెస్ ఉండేది కాదు, మేము ప్రొడక్షన్ రెడీ చేసి పెట్టేవాళ్ళం. ఓకే. పెట్టి స్టాక్ రెడీ పెట్టుకొని మేము మార్కెట్కి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఇప్పుడు ఆర్డర్స్ తీసుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంది పిఓ వచ్చేస్తుంది, మళ్ళీ ఇప్పుడు మీరు ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ లో మాత్రం ప్రొడక్షన్ చేసి పెట్టుకుని తర్వాత మార్కెట్కి వెళ్ళారు. ఓకే. బట్ మీరు B2B మాత్రమే అమ్మారు? B2B. మీ మంగళగౌరి ఎంటర్ప్రైజెస్ ఎక్కడ రివీల్ అవ్వలా? లేదు. ఇప్పుడు కూడా అంతే చేస్తున్నారా? కూడా అంతే మేడం. అవునా? ఓకే. ఓన్లీ B2B. ఓకే. ఓకే. ఈ ప్రొడక్షన్ కి ప్రస్తుతానికి మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 8 members. 8 members. మొత్తం లేడీసే పెట్టుకున్నారా సార్? జెంట్స్ తో పెద్ద పని ఉండదు మేడం. ఎగ్జాక్ట్లీ. ఇది మైన్యూట్ వర్క్ కదా, లేడీస్ ఉంటేనే బాగుంటుంది, ఓపికగా వర్క్ చేస్తారు. వర్క్ చేయాలి, మెషిన్ పైన ఉండాలి, వాళ్ళైతేనే కూర్చొని చేయగలుగుతారు. ఇందులో పెద్దగా బరువులు ఎత్తే ప్రాబ్లం ఆ పని లేదు కాబట్టి ఇద్దరు మెయిల్స్ కంపల్సరీ కావాలి మేడం. ఓకే. ఓకే. ఎందుకంటే మిక్సింగ్, పౌడర్ మిక్సింగ్ కానీ, పౌడర్స్ తీసుకురావడం కానీ, డంపింగ్, అన్లోడింగ్, లోడింగ్, వెహికల్స్ వచ్చినప్పుడు తీసుకోవడం, చేయడం అనేది ఖచ్చితంగా ఉంటది. వాళ్ళేనా సార్ ట్రాన్స్పోర్ట్? ఎవరైతే పిఓ ఇస్తారో వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, లేదంటే ప్రైవేట్ వెహికల్స్ పోర్టర్ లో బుక్ చేసేస్తారు. సో నైస్ సార్. లోకల్ గా తీసుకెళ్లే వాళ్ళు లోకల్ గా తీసుకెళ్తారు, డిస్ట్రిక్ట్స్ వాళ్ళు బండి పంపిస్తారు. అట్లా ఈ మెషిన్స్ కి వీటికి వాటికి మీకు ఎవరన్నా పక్కన హెల్ప్ చేసి మీకు ఒక మెంటర్ గా వర్క్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? ఉన్నారంటే స్టార్టింగ్ లో తెలియనప్పుడు అందరిని అడుగుతాం కదా. అవునవును, చాలా మంది ఉన్నారు. తప్పకుండా ఒకరు సపోర్ట్ లేనిది వి కాంట్ డు అనుకుంటున్నాను నేనైతే. మేడం స్టార్ట్అప్ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది మేడం. సజెషన్స్, గైడెన్స్ లేకుండా ఏం చేయలేము, తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు. నాకు ఆన్లైన్ కూడా బాగా హెల్ప్ అయింది, యూట్యూబ్ వీడియోస్, దాంతో పాటు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చూపించడము. అలా మౌత్ పబ్లిసిటీ కంటే ఆన్లైన్ మౌత్ పబ్లిసిటీ బాగుంది. అండ్ మెయిన్ పార్ట్కి వస్తే ఇందులో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్ మనకు? పర్సెంటేజ్ లైక్ ఇన్కమ్ లాగా డిపెండ్స్ అపాన్ మేడం. మనము ఫినిష్డ్ ప్రోడక్ట్ అమ్మితే ఒక మార్జిన్స్ ఉంటాయి, రాగా అయితే తక్కువే ఉంటాయి, కాకపోతే రొటేషన్ ఎక్కువ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ సార్? అప్రాక్సిమేట్లీ 5 to 10% మార్జిన్. 5 to 10 మధ్యలో. ఇట్ డిపెండ్స్ అపాన్ కస్టమర్. మనకు మన కస్టమర్ ప్రీమియం కస్టమర్ అయితే మనకు కొంచెం 10% ఈజీగా ఉంటుంది. అన్ని పోను మీకంటే ఇక్కడ రెంట్ లేదు సార్, వేరే వాళ్ళకి రెంట్లు ఉంటాయి కదా. మేము టెంపుల్ కోసం చేస్తున్నాం కాబట్టి మాకు కొంచెం మార్జిన్ ఎక్కువ టెంపుల్ కోసమే వాడతాం. బయట వాళ్ళు రెంట్స్ కి తీసుకొని చేసిన వాళ్ళకు ఒక 5, 8, 10 దాని మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకేమి వర్కర్స్ ప్రాబ్లం లేదా? లేదు ప్రస్తుతానికి చుట్టుపక్కల విలేజెస్ నుంచి వస్తారు, చేసుకుంటారు, వెళ్తారు. మార్నింగ్ 9కి వస్తారు, ఈవినింగ్ 5:30 వరకు ఉంటారు. మధ్యలో లంచ్ ఒక 1/2 hour.
ఈ ప్రాసెస్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు కాంటాక్ట్ అయ్యారనుకోండి, తప్పకుండా సపోర్ట్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు మేడం, కానీ మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే రా మెటీరియల్, మిషనరీ, స్పేర్ పార్ట్స్ మేము ఇస్తున్నాం కాబట్టి సర్వీస్ కూడా ఇస్తాము. దాంతోపాటు వాళ్ళకి ట్రైన్ చేస్తాము. మార్కెటింగ్ పార్ట్ ఒక్కటి మాత్రమే వాళ్ళు చూసుకోవాలి. ఓకే. మార్కెటింగ్ పార్ట్ ఈస్ వెరీ టఫ్. వాళ్ళు మార్కెట్ చేసుకోగలిగితే దే కెన్ ఈజీలీ డూ దిస్ బిజినెస్. దీనికి కాంపిటీషన్ ఎలా ఉందంటే మేడం అగరబత్తి అనేది కాంపిటీషన్. అవునా? ఓకే. చాలా మంది ఉంటారు, ఎవరి బిజినెస్ వాళ్ళది. అంతే అంటే అంతే. క్వాలిటీ 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 బేస్ సెకండరీ. మీ బ్రాండింగ్ ఒకసారి మార్కెట్లో సెట్ అయిపోయింది అనుకోండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటుంది. అవునవును. సో మీరు చెప్పేది ఏంటంటే ఎక్కడ పోయినా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటే, క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉండి, మీ బ్రాండింగ్ కరెక్ట్ ఉండి, మీరు సర్వీస్ కరెక్ట్గా ఇస్తే మీకు ఎక్కడైనా ఉంటుంది మేడం, మార్కెట్ ఉంటుంది. మార్కెట్ ఉంటుంది. సో నైస్ సార్. నాకు తెలిసి మీరు సక్సెస్ అయినట్టే ఇందులో. మేడం ఆల్మోస్ట్ నేను కూడా అనుకుంటున్నాను, లేదు 100% సక్సెస్ అయినట్టే. ఆల్మోస్ట్ అనుకుంటున్నాను, కానీ ఇంకా ఫ్యూచర్ లో చాలా R&Ds చేయాలి, ఇంకా చాలా డెవలప్ చేయాలి. బట్ ఇక్కడి వరకు అయితే మీరు సక్సెస్ అయ్యారు. ఒక 10 మెంబర్స్ లేడీస్ కి మీరు ఎంపవర్మెంట్ ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నారంటే, సరే ఇవాళ రేపు ఒకరికిద్దరు కల్పించడమే చాలా ఎక్కువ. 10 మంది మీ కింద ఉన్నారంటే తప్పకుండా ఇది మేడం సక్సెస్. నాదేం లేదు మేడం, నేను దేవుని దయ వల్ల చేస్తున్నాను, దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు, ఇలా నా త్రూ ఇప్పిస్తున్నాడు అంతే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే, అగరబత్తి ఇండస్ట్రీ, ధూప్ స్టిక్స్ కానీ ఇంకా వేరే కర్పూరం, పూజా రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏదైనా ఉంటే నేను వాళ్ళకి సజెస్ట్ చేయగలుగుతా. అండ్ పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు, నేను సపోర్ట్ చేయగలుగుతా వాళ్ళకి. ఓకే. వాళ్ళకి ఏ రకంగా అయినా సరే, మిషనరీ వైజ్గా కానీ రా మెటీరియల్ కానీ ఏది ఉన్నా నేను సపోర్ట్ చేసి వాళ్ళకి ఎండ్ ప్రోడక్ట్ తీసిచ్చే వరకు నేను సపోర్ట్ చేయగలుగుతా. మార్కెటింగ్ పార్ట్ ఒక్కటి మాత్రం వాళ్ళు చేసుకోవాలి. మన గుడి అన్నారు, గుడి డెవలప్మెంట్ అన్నారు. ఇక్కడ ఏమైనా స్టోర్ ఉందా సార్? అంటే వచ్చిన భక్తులు కొనుక్కోవడానికి కానీ? ఉంది మేడం, కంప్లీట్గా వాళ్ళకి మా దగ్గర రెడీ అయ్యే ఫైనల్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము కేజెస్ వైజ్గా సేల్ చేస్తారు. 200 grams, 1/2 kg, 1 kg అన్ని కేజెస్లో ఇస్తాం. మీరు బయట తీసుకుంటే గ్రామ్స్లో వాళ్ళు MRP వేసి ఇస్తారు కదా, మనం ఇక్కడ డైరెక్ట్ కేజెస్లో ఇస్తాం. ఇక్కడ ఎంత అవుతుంది సార్ కౌంటర్ మనకు డైలీ 1000-1500 సేల్ ఉంటుంది మేడం రోజు. ఓకే ఓకే. డిపెండ్స్ అపాన్, ఒకవేళ మనకు రోజు వ్రతాలు అవుతాయి టెంపుల్లో, వ్రతాల్లో కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్న రోజు 5000-10,000 వరకు కూడా సేల్ ఉంటుంది. మంత్లీ ఒక రోజు పౌర్ణమి రోజు ఎక్కువ ఉంటుంది. యంగ్స్టర్స్ కూడా స్టార్ట్ చేయొచ్చని మీరు గంటాపదంగా చెప్పగలరా? చేసుకోవచ్చు మేడం, మార్కెట్ చేసే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ వన్ పార్ట్, మార్కెటింగ్ ఈజ్ ద సెకండ్ పార్ట్. మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. థ్యాంక్ యూ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. మీ వల్ల ఒకరో ఇద్దరు అగరబత్తి కంపెనీ పెట్టుకొని ఒక స్మాల్ స్కేల్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఎదగాలని, స్టార్ట్ చేసుకోవచ్చు, ఎదుగుతారని అనుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.